ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీశారు. మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తించారు. శవ పరీక్ష కోసం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహం అందించనున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా ఇప్పటి వరకు 2 కార్మికుల మృతదేహాలు వెలికితీశారు. మరో 6 కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కున్న వాళ్ళు మొత్తం 8 మంది ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా 2వ మృతదేహాన్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ మృతదేహం టెంటేటివ్గా మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనోజ్ కుమార్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీన్ని మనం ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపించి అక్కడ పోస్ట్మార్టం కానీ మిగతా క్లీనింగ్ కానీ అన్నీ చేసుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కన్ఫర్మ్ చేసుకొని దీన్ని వాళ్ళకి నేటివ్ ప్లేస్కి పంపించడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు ఈ మిగతా అందరు వర్కర్స్ దొరికేంత కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయమని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఇందులో ట్రాప్ అయి ఉన్నారో, స్ట్రక్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా కింద 25 lakhs ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. ఈ ఫ్యామిలీకి కూడా 25 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్గా ఒక 25 lakhs ఎక్స్గ్రేషియా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీశారు. మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్గా గుర్తించారు. శవ పరీక్ష కోసం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహం అందించనున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా ఇప్పటి వరకు 2 కార్మికుల మృతదేహాలు వెలికితీశారు. మరో 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మీకు తెలుసు, ఇంతకుముందు మనకు ఒక పర్సన్ D2 దగ్గర మనం తీసాము. దాని తర్వాత D1 దగ్గర కూడా మనకు డాగ్స్ ఆనవాళ్ళు స్మెల్ చూపిస్తే అక్కడ కూడా మొత్తం D1 to D2 మొత్తం తీసాము, కానీ అక్కడ దొరకలేదు. కానీ మొత్తానికి బెల్ట్ నుంచి D2 వరకు 253 మీటర్లు కంపల్సరీ తీయాల్సిందే అని అరవింద్ సార్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ గారు పట్టుదలగా ఉన్నారు. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మాకు ఒక దిశని చూపిస్తూ అన్ని ఏజెన్సీస్ NDRF, SDRF, హైడ్రా, తర్వాత GSI, అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరం కూడా కలిసి ఈ యొక్క 253 మీటర్స్ క్లియర్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. నిన్న చీఫ్ మినిస్టర్ గారు కూడా మీటింగ్ పెట్టి కంపల్సరీ అన్ని మనం తీయాల్సిందే, అవసరమైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, నేషనల్ ఎక్స్పర్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అంతా హెల్ప్ తీసుకొని ఇది కంపల్సరీ మనం తీయాల్సిందే అని చెప్పారు. ఆ దిశలోనే మా ప్రయత్నం భాగంలో నిన్న మనకు ఇవాళ తెల్లారి 3 వరకు మనకు కొంత వాసన తగిలిందండి. వాసన తగిలినప్పుడు మరి అక్కడ తీయాలంటే జాగ్రత్తగా తీయాలి. సబ్బలు పడితే అట్లా పెడితే ఇట్లా తీసేది కాదు, జాగ్రత్తగా తీసేయాలి. కాబట్టి ఎక్స్పర్ట్ టీము, డాక్టర్స్ హెల్ప్ కూడా తీసుకొని పొద్దున మనము 10
10కి అందరు మీటింగ్కి వెళ్ళారు కాబట్టి అలా పొద్దున 10ంటికి మొదలు పెట్టామండి. 10ని మొదలుపెట్టి మనము ఆ సెకండ్ పర్సన్ని బయటికి తీసుకొచ్చామండి. మేము తీసుకొని రాసుకొని తీసుకున్నాము. దాన్ని బట్టి అక్కడ ఏం కనిపించిందో మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి తెలిపాము. డాక్టర్స్ కూడా వచ్చి చూశారు. డాక్టర్స్ డిసైడ్ చేసి చెప్తారండి, అది మేము చెప్పకూడదు. చూడండి, మొత్తం 253 మీటర్లలో మిగిలిన 253 మీటర్లు ఇప్పుడు 60 మీటర్లు తీసేసాం. అంటే 193 మీటర్స్ ఇంకా తీయాలి. ఈ 193 మీటర్స్ లో ఉంటారనే ఆశాభావంతో మేము ఉన్నామంటే పనిచేస్తున్నాం. ఈ 193 మీటర్స్ లో మరి మనం చూడాలి అక్కడ ఉందా ముందుందా అనేది. మేము ఒక ఎస్టిమేషన్ అయితే ఏప్రిల్ 10th వరకు అని అనుకుంటున్నామండి. మరి ఎక్కువ స్టీల్ దొరుకుతుందా మరి ఉన్న పరిస్థితులు బట్టి అయితే అదొక ఎస్టిమేషన్ అండి, టెంటేటివ్ ఎస్టిమేషన్. ఇటు నుంచి తీస్తున్నామండి, ఎందుకంటే అటు సేఫ్టీ బ్యారియర్ పెట్టుకున్నాం D1 to D2, ఇటు నుంచే చేసుకుంటూ అటు వెళ్తున్నాం. ఇప్పుడు డెడ్ బాడీ ఎంత దూరంలో ఉన్నారు సార్? ఫేస్ నుంచి 43 మీటర్లు అనేది D1 అండి. డాగ్ చూపించిన ఫస్ట్ స్పాట్. D1 నుంచి 20 మీటర్లు అనేది D2 అండి. D2 నుంచి బెల్ట్ అనేది 253 మీటర్లు అండి. ఈ 250 మీటర్లో ఇటు నుంచి 60 మీటర్లు తీసాం. ఈ మిగతా D2 వరకు 193 మీటర్స్ ఇంకా తీయవలసింది. డాగ్స్ చూపించిన స్పాట్ లోనే దొరికిందా సార్? లేదండి, ఇది మనకు నో స్మెల్ తోనే తెలిసిపోయింది. సార్ ఇప్పుడు ఆయన ఉన్న డెడ్ బాడీ తీసిందా సార్? ఆయన ఐడెంటిఫై చేసిన ఎవరు ఏందని కొంచెం ఐడెంటిఫై మేము చేయకూడదండి. మాకు కొన్ని ఆనవాళ్ళు మేము చెక్ చేసుకున్నాం, మా దగ్గర ఉన్న డేటా బట్టి. అది మేము చెప్పకూడదండి, మేము అడ్మినిస్ట్రేషన్కి చెప్పాము, వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. ఎందుకంటే ఒకళ్ళు బదులు ఒకటైతే మనకు పొరపాటు అండి. ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్ టీము డాక్టర్స్ ఎవరైతే ఆ డ్యూటీయో వాళ్ళు చూసి చెప్తారండి, అదే కరెక్ట్ పద్ధతి అండి.